అండి. హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో లెంతీ వీడియో పెట్టి చాలా రోజులైంది. ఇదైతే నేను ఊరికి వెళ్ళినప్పుడు దారిలో తీసిన వీడియో అనమాట. ఈ లొకేషన్ వచ్చేసి మదనపల్లి దగ్గర అండి. వెళ్తూ మదనపల్లి దగ్గర చాలా బాగుంది కదా ఈ లొకేషన్, అందుకోసం అయితే తీసిన. చాలా బాగుంది. ఇంక వెళ్తూ అయితే వీడియో షూట్ చేసుకుంటా వచ్చిన. ఇక్కడ ఏంటంటే రోడ్లు చాలా బాగా వేసారు. ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయిపోయినాయి. ఇంక ఇక్కడ వచ్చేసి రింగ్ రోడ్ అండి. ఇక్కడ కూడా రింగ్ రోడ్ అయితే వేసినారు మన ప్లేస్ దగ్గర అని చెప్పి చూపిస్తున్నా. ఇంకా ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వకుండా చూడండి. మన ఇంట్లో విలేజ్ వీడియో అనమాట. సో ఫ్యామిలీతో మొత్తం కలిపి తీశాను. చాలా అద్భుతంగా ఉంటుంది. తిరునాళ్ళకైతే ఊరికి వెళ్ళాను కదా. సో అంగళ్ళ దగ్గర ఈ బ్రిడ్జ్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ బ్రిడ్జ్ అయితే 1 కిలోమీటర్ పైన ఉంది. మామూలుగా బెంగళూరులో బ్రిడ్జ్లు ఉంటాయి కదా, అవి వచ్చేసి మనకి ఏంటంటే చిన్నగానే ఉంటాయి. ఈ బ్రిడ్జ్ అయితే 1 కిలోమీటర్ అంత దూరం అయితే ఉంది. సో అందుకోసం అయితే షూట్ చేసిన. అంగళ్ళ బ్రిడ్జు ఇంక ఊర్లో వెళ్ళేటప్పుడు దారులు ఎంత బాగున్నాయి కదా. సో అందుకోసం లొకేషన్స్ ఒకసారి మీరు కూడా చూస్తారని వీడియోలో అయితే షేర్ చేస్తున్నా. చాలా అద్భుతంగా ఉంటాయి విలేజ్ వీడియోస్. ఇక్కడ నుంచి అయితే ఇంకా రియల్ సౌండ్స్ అయితే ఉంటాయి చూడండి. ఇది వచ్చేసి తురకపల్లి అండి. అక్కడ కూడా కొంచెం నీళ్ళు తాగడానికి ఆగాము. సో అందుకోసం అయితే కొంచెం షూట్ చేసిన. మందేనా కోడి మందేనా ఇది? అన్నీ మనమేనా? ఎన్ని కోళ్ళు ఉన్నాయి? చిన్న చిన్ని ఓయ్, నాటుకోళ్ళు బాగుండాయి. పర్వాలేదు, చాలానే ఉన్నాయి నాటుకోళ్ళు. అందుకే మా అమ్మ వాళ్ళు ఎప్పుడు బెంగళూరుకి రామన్నా కూడా కోళ్ళు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి అంటాడు. కుక్కలు కోళ్ళు చిని చింతమాటలు ఉంటాయి. నైట్ తెల్లారలేదే స్వామి, ఇప్పుడే సాయంకాలం అవుతుంది. పచ్చింతకాయలు కదా ఎంటున్నాయా? జస్సు కన్నా కొట్టకూడదు సరేనా? కొట్టుకోకుండా ఆడుకోండి, మామూలుగా ఆడుకోవాల. చిన్నవా? 7 4 వయసు ఉన్నాయి. 7 4 ఏందమ్మా? 7 4 చిన్నవి ఉన్నాయి. మళ్ళీ పెద్దవి ఆ సైజు కోళ్ళు 7 11 ఉన్నాయా? 7 ఉన్నాయా? మళ్ళీ పెద్దవి 5 4 ఉన్నాయి. ఆ సైజు చిన్నవి. చిట్టి వాకిలు తెచ్చిరా, చిన్నపిల్లలు రానిదేనా? ఆ పెద్ద పుంజులు చిట్టి వాకిలు ఎన్ని పెట్టుకోవాలి ఉన్నాయా? ఆ పైన ఒకటి రే ఉండే లోపలికి వస్తుంది. నువ్వు రా, నువ్వే పెడుతులేరా. ఓ అమ్మ, నువ్వే పెట్టరా. నేను ఇద్దరు కలిసి పెడుతున్నారు. రాని ఫస్ట్ మిమ్మల్ని చూసి పారిపోతుంది బయటికి. 2000 పైన ఆ కోడి పుంజా? అది పెద్దది పైన ఆడుంది అది గ్రూప్. ఇవి 7 ఉన్నాయంట నాటుకోళ్ళు. అమ్మ నన్ను పెంచుతున్నారు. గమ్మున్నా అవి తింటున్నాయే. జస్ట్ కన్నా సైడ్కి రా, వాటికి డిస్టర్బెన్స్ అవుతుంది, ఇబ్బందిగా ఉందంట. పక్కకి రా, తింటాయి. ఈ పక్కరా. అయిపోయిందా బొట్టు పెట్టడం? ఏంటి భీమ? అవే భీము తౌడా? బడిపిండి చిట్టోడా, చిట్టోడా, పుట్టడా, టుడు. హాయ్ హాయ్. ఏనా గొర్రెలు అంతే మా భయపడతాయి. దాని పేరు గొర్రె. అది తింటాను మ్యాథ్ దీన్ని. ఏమని? చిట్టి అంట దాని పేరు. 7 కోళ్ళు బాగున్నాయి. అన్నీ ఒకే సైజులో భలే ఉన్నాయి. నువ్వు ఇట్లంటే మా ఆట పోతాయమ్మా. మేత పెడుతున్నా చూడండి.
అరే మునక్కాయలు అంటే ఎంతలా ఉండవు ఇవి మునక్కాయలు, నాటి మునక్కాయలు అంట. మునక్కాయ వేపుడు, ఆనపగింజల పప్పు, పైనీళ్ళు, మామిడికాయ పచ్చడి మా అమ్మ చేసింది. ఎన్ని రకాలు ఉండింది మా అమ్మ ఈరోజు. శనగల పొడి, చీమలు ఎక్కినాయి. శనగల పొడి, చింతాకు పొడి, పొట్టి జస్ట్ మామిడికాయ చట్నీ, మామిడికాయ చట్నీ నాన్న. రాత్రి వచ్చినమ్మా పిండే మా అమ్మ ఎట్లా నువ్వు తడిసిపోయింది. ముగ్గు పిండి, ముగ్గు పిండి తడిసిపోయింది అన్నమాట. తడిసిపోయింది ఎప్పుడు ఇప్పుడు నాకేం తెలుసు, బ్యాగ్లో తడిసిపోయింది. అదే ఉల్లిపాయలు వేయించాలి. పట్టుకో చిట్టి. ఎంతకమ్మా? ఏంటి ఏంటి కన్యా? మూడు 50 ఎంతమ్మా? అమ్మని అడుగు. గునా 350 ఎంత? ఈ 100 రూపాయల 100 రూపాయలు అంటే ఇవి బెంగళూరులో కూడా అంతే కదమ్మా. ఏంటి కూడా రూపాయలు కాదు ఇవి 100 రూపాయలు. 100 రూపాయలకి అయితే పని లేదు, తీసుకోండి. మీకు మామా 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 హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు? సెకండ్ బేబీ. ఈ పూలు 100 రూపాయలు. ఒక మూర వచ్చి 50 రూపాయలు అండి. మంచి కేజీలు అక్కడ ఎంత రేటు ఉందమ్మా? మామూలు లేదు కానీ పట్టుకోండి. ఆడబిడ్డ ఏ రోజు వస్తారు 100 రూపాయలు అంటే నిజంగా షాక్ ముగ్గేస్తానండి.